डीईओ विद्याशाखा ऑनलाइन क्लासों के लिए स्वागत। छात्र, आज हम 10वीं कक्षा 10वां पाठ नीति दोहों के बारे में जानकारी लेंगे। इस नीति दोहों में रहीम और बिहारी दोनों कवियों के बारे में दिया गया है। उन्मुखीकरण देखिए छात्र। फल वाले जो तरु होते हैं धरती तक नम जाते, बिना फल वाले वृक्ष व्यर्थ ही अपनी अकड़ दिखाते। बनो वृक्ष फलदार नम्रता से जीवन सरसाओ, बुलबुल मीठा बोले कोयल प्यार सभी से पाए, पर कव्वे की बोली उसको अपमानित करवाए। बुलबुल कोयल बनो न बोली कौवे की अपनावो। देखिए यहाँ पर छात्र तरु दिया गया है। तरु का अर्थ क्या है? वृक्ष। तरु का अर्थ क्या है? वृक्ष। तो यहाँ पर वृक्ष फल वाले, फल देने वाले, फल वाले मीन्स फल देने वाले, फलము అందించేటటువంటి చెట్లు जो तरु होते हैं धरती को नम जाना, नम जाना झुकना, नम जाना झुकना, तरु को नमना झुकना, నమ్రతతో వంగడము। ఏవైతే ఫలాన్ని అందిస్తాయో ఆ చెట్లు భూమికి, तरु मीन्स भूमि, तरु मीन्स पेड़, वृक्ष। धरती, धरती मीन्स भूमि, पृथ्वी। धरती को नबते हैं, झुक जाते हैं, बेंड अवतारो। नेक्स्ट, बिना फल वाले वृक्ष व्यर्थ ही अकड़ते हैं। बिना फल वाले वृक्ष, उदाहरण के लिए अशोक पेड़, అశోక్ పేడ్, అశోక చెట్టు। అశోక చెట్టు చూడండి, చూడడానికి పెద్దగా కనిపిస్తుంది కానీ పూయదు, కాయదు। అంటే ఈ చెట్టు వ్యర్థ్, వ్యర్థ్ మీన్స్ వేస్టే కదా, దేనికి పనికిరాదు కదా, కనీసం నీడ ఉండదు, తినడానికి ఫ్రూట్స్ ఉండవు। అందుకని బినా ఫల్ వాలే వృక్ష వ్యర్థి అప్ని అక్కడ దిఖాతే హై। కానీ ఇవి చూడడానికి ఎలా ఉంటుంది? అక్కడ మీన్స్ గర్వ్, అక్కడ మీన్స్ గర్వ్, గర్రుగా కనిపిస్తారు, గర్వంతో కనిపిస్తాడు, ప్రౌడ్గా కనిపిస్తారు కానీ దేనికి పనికిరారు। ఏ మనిషి అయితే పొగరుగా ఉంటారో వాళ్ళు దేనికి పనికిరారు అనుకోవాలి అని ఇక్కడ। అయితే అదేవిధంగా जो फूला फला करते हैं बनो वृक्ष फलदार, कंडी, बनो कंडी, वृक्ष फलदार, కాసేటటువంటి వృక్షలాగా, పూసేటటువంటి వృక్షలాగా కండి। ఎందుకంటే నమ్రతా సే జీవన్ సర్సావో, నమ్రత, నమ్రత మీన్స్ నమ్రతతో, నమ్రతతో జీవన్ సర్సావో, జీవితాన్ని గొప్పగా చేసుకోండి, అంటే నలుగురికి సహాయపడేలాగా చెయ్యండి। ఈ చెట్టు నలుగురికి సహాయపడుతుంది, తినడానికి ఆకలిని తీరుస్తుంది, ఉండడానికి నీడనిస్తుంది, విశ్రాంతినిస్తుంది, అలసటను తీరుస్తుంది। అదే అశోక చెట్టు దేనికి పనికిరాదు। మనం కూడా పిల్లలారా ఎలా కావాలి? కాసే చెట్టులాగా కావాలి మనం। కాసే చెట్టు నమ్రతతో తల వంచుతుంది, అంటే నమ్రతతో తల వంచడము అని అంటే తల వంచడము రెండు రకాలుగా, ఒకటి షేమ్ ఫీల్ అయ్యి, రెండోది రెస్పెక్ట్తో। అయితే ఇక్కడ మనకు షేమ్ ఫీల్ అన్న విషయము ఏమాత్రం రావట్లేదు కదా। నమ్రతతో, నమ్రత అంటే గౌరవముతో, మర్యాదతో, మర్యాదగా నమ్రతతో మనము తల వంచి ఉన్నప్పుడు మనము గొప్పవాళ్ళం అవుతాము, పెద్దవాళ్ళం అవుతాము। ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమిచ్చారు చూడండి, బుల్బుల్ మీఠా బోలే, బుల్బుల్ పిట్ట, బుల్బుల్ పిట్ట దాని గొంతు చాలా స్వీట్గా ఉంటుంది। అదేవిధంగా కోయల్, కోకిల, ప్యార్ సబీసే పాయే, అందరి ప్రేమను పొందుతుంది। బుల్బుల్
కోయల్. ఈ రెండు కూడా అందరి ప్రేమను పొందుతుంది. అందరూ దీని యొక్క స్వరాన్ని ఆస్వాదిస్తారు. ఎప్పుడు వినాలి, ఎప్పుడు వినాలి, ఎప్పుడు వినాలి, వసంతం ఎప్పుడు వస్తుంది అనేసి తపన పడుతూ ఉంటారు. అదే ఇక్కడ చూడండి, పర్ కవ్వే కీ బోలి. కవ్వే కీ బోలి, కవ్వ మీన్స్ కాకి. కాకి యొక్క గొంతు బోలి స్వరము. కాకి యొక్క స్వరము, కాకి యొక్క గొంతు ఉస్కో అప్మానిత్ కర్వాయో, ఈ గొంతుని అవమానపరిచేలాగా చేస్తుంది. అంటే ఈ కాకి యొక్క గొంతు చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి దీని గొంతుని అవమానపరిచేలాగా చేస్తుంది. మామూలుగా సహజంగా మనం అరుస్తూ ఉంటాం కదా పిల్లలారా, అరిచేటప్పుడు ఏ కాకిలాగా ఎందుకు అరుస్తున్నావు, చిన్నగా మాట్లాడరాదు అని చెప్తూ ఉంటారు. ఎందుకు చెప్తారు? అందుకని. బుల్బుల్ కోయల్ బనో, ఇక్కడ మనకు కవిగారు ఏమంటున్నారు? బుల్బుల్ కోయల్ కండి. బుల్బుల్ కోయల్ కండి అంటే అర్థమైంది ఇక్కడ, మధురంగా మాట్లాడండి. మధురంగా మాట్లాడండి అంటే నమ్రతతో మాట్లాడండి, ఎదుటి వారిని ఆకర్షించుకునేలాగా మాట్లాడండి. మన మాటలోనే మంచితనం కనిపిస్తుంది. మన మాట వల్ల శత్రువు కూడా మిత్రుడు అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నారు పిల్లలారా? బుల్బుల్ కోయల్ బనో, నా బోలి కవ్వేకి అప్నావో. కానీ నా బోలి, కాకి గొంతుని స్వీకరించకండి. కాకి గొంతుని స్వీకరించకండి. బుల్బుల్ గొంతుని స్వీకరించండి, కోయల్ గొంతుని స్వీకరించండి. ఎలా ఉండాలి? కాసే చెట్టులాగా ఉండాలి. అంటే కాసే చెట్టులాగా ఉండాలి అంటే అర్థం ఏంటి? నమ్రతతో ఉండాలి, ఎదుటి వారికి సహాయం చేసేలాగా ఉండాలి, ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు మధురంగా మాట్లాడాలి అనేసి మనకి ఇక్కడ కవిగారు చెప్తున్నారు. పిల్లలారా ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది చూడండి. కవినే बिना फल वाले वृक्षों के विषय में क्या कहा है? क्या कहा है? कवि ने बिना फल वाले वृक्ष व्यर्थ हैं. क्या कहा है? व्यर्थ. ये वृक्ष हमेशा अकड़ दिखाते हैं, दूसरों को लाभ नहीं है. వేరే వాళ్ళకు లాభం లేదు అంటే తన కొరకే తను జీవిస్తుందే కానీ ఇతరుల కొరకు కాదు అనేసి. రెండో ప్రశ్న చూడండి పిల్లలారా, ఫల్దార్ వృక్షకి విశేషత బతాయియే. ఫల్దార్ వృక్ష యొక్క విశేషత. फलदार वृक्ष भूखों को भूख मिटाती हैं, थके लोगों को छाया देती हैं, है ना? थके लोगों को छाया देती हैं, दूसरों की हमेशा दूसरों की सहायता करती हैं, विनम्रता से जीती हैं, है ना? नेक्स्ट, बुलबुल और कव्वे में अंतर स्पष्ट कीजिए। बुलबुल की वाणी मीठी होती है, बुलबुल की वाणी मीठी होती है, बुलबुल की वाणी कैसी होती है? मीठी। कोयल की वाणी कैसी होती है? कर्कश, कठिनंगा उंटुंदी। कर्कश मीन्स कठिनंगा उंटुंदी। बुलबुल की वाणी मीठी होती है, हाँ? कोयल की वाणी कर्कश होता है या कठोर होता है। तो इसे स्वीकार करते हैं, बुलबुल के वाणी को स्वीकार करते हैं, कव्वे की वाणी को तिरस्कार करते हैं। చూడండి, మనకు కోకిల వచ్చి మన ఇంటి దగ్గర కూకుతుంటే అబ్బా ఎంత బాగుంది అనేసి ఆస్వాదిస్తాము, కానీ అదే కాకి వచ్చి కూస్తూ ఉంటే షో 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 అని ఎలగొడుతుంటాం. తిరస్కార కన్నా స్వీకరించకపోవడము. ఓకే పిల్లలరా, అర్థమైందా ఈ పద్యము? उद्देश्य, छात्रों को काव्य रचना में दोहा छंद से परिचित कराना, सृजन करने की प्रेरणा देना और उनमें नैतिक मूल्यों का विकास कराना इस पाठ का मुख्य उद्देश्य है। विधा विषय दोहे बहुत प्रभावशाली होते हैं। यह अर्धसम मात्रिक छंद हैं,
दोहे के पहले और तीसरे चरण में 13-13 मात्राएं तथा दूसरे में चौथे चरण में 11-11 मात्राएं होती हैं। देखिए छात्र, एक बार हम लोग नैतिक मूल्यों के विकास द्वारा ही हम अच्छे बुरे सही गलत के भेद कर सकते हैं। నైతిక మూల్య వాల్యూస్, నైతిక మూల్య అంటే అర్థం ఏంటి? వాల్యూస్. దానివల్ల మంచి చెడు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అన్న ఆలోచన జ్ఞానము మనకు లభిస్తుంది అంటున్నారు ఇక్కడ. చూడండి, ఇక్కడ రహీం గురించి ఇవ్వడం జరిగింది. కవి రహీం గురించి ఇవ్వడం జరిగింది. रहीम का जीवन काल 1556 में हुआ. रहीम का जीवन काल कब हुआ? 1556 में हुआ. कवि का नाम क्या है? रहीम. रहीम का जन्म कब हुआ? 17 दिसंबर 1556 में हुआ. कहाँ हुआ? दिल्ली में. कहाँ हुआ? दिल्ली में हुआ. और इनके पिता भैरम खान. माता जमल खान की बेटी. और इनकी प्रसिद्ध रचनाएं रहीम सतसई, भैरवई नायिका बेद, श्रृंगार सोरठ आदि. और इनकी विशेषता संस्कृत, अरबी, फारसी के विद्वान थे. अकबर के मित्र, प्रधान सेनापति व मंत्री थे. इनकी मृत्यु 1 अक्टूबर 1626 में हुआ. इनकी मृत्यु 1 अक्टूबर 1626 में हुआ. छात्र, एक बार रहीम के चित्र की ओर ध्यान दीजिए. छात्र, ये है रहीम का चित्र. रहीम अकबर के दरबार में 9 रत्नों में से एक थे. तो रहीम के पिता खान खाना अब्दुल, उन्होंने अकबर के दरबार में काम किया करते थे. तो देखिए, कही रहीमन संपत्ति सगे बनत बहुत बहुरीत, विपत्ति कसौटी जे कसे
तेई सांचे मीत। तो देखिए यहाँ पर कहीं कहते हैं कि చెప్తున్నారు ఏంటంటే రహీం గారు ఏం చెప్తున్నారంటే సంపత్తి, సంపత్తి మీన్స్ ధన్, ధన్ డబ్బు, संपत्ति सगे बंधुवर्ग, सगे బంధువర్గ్, బంధువర్గ్ అంటే బంధువులు, बनत बहु बहुत रीत, बनत बनाना చేయటము, बहुत रीत बहुत చాలా, बहु రీత్ రివాజ్ ఆచారము, विपत्ति विपत्ति, ఆపద కష్టం, విపత్తి, कसौटी कसौटी परखना, గీటురాయి, పరక్న చూడడము, గీటురాయి, జే కసే ఏదైతే చూస్తామో, తేహి అప్పుడే, సాంచే సచ్చే, సాంచే సచ్చే, మీత్ మిత్రుడు, నిజమైన, మీత్ మిత్ర, మిత్రుడు. అయితే ఈ పద్యం యొక్క భావం ఒకసారి చూడండి. కహీ రహీమన్ సంపత్తి సగే, రహీం గారు ఏమని చెప్తున్నారంటే, మన బంధువులు కానివ్వండి, మన చుట్టాలు కానివ్వండి, మన నేబర్స్ కానివ్వండి, ఎవరైనా సరే సంపత్తి ఎప్పుడైతే మన దగ్గర డబ్బు ఉంటుందో అప్పుడు బనత్ బహుత్ బహురీత్, ఎన్నో ఆచారాలు అవి ఇవి అనేసి ఎన్నెందో చేస్తూ ఉంటారు. మనము దగ్గరికి వెళ్ళకున్నా కూడా మనకు దగ్గరికి దూసుకుంటూ వస్తూ ఉంటారు. అది మన దగ్గర డబ్బు ఉన్నంత వరకే. అయితే ఎప్పుడైతే విపత్తి, మనకు కష్టం వస్తుందో, మనకు ఎప్పుడన్నా బాధ వస్తుంది, పరకజే కసే, అది వాళ్ళు పరక్న చూస్తారో అప్పుడు ఒక గీటురాయిగా వేసుకుంటారు. ఎవరు గీటురాయిగా వేసుకుంటారు? తాయి సాచే మిత్ర, ఎవరైతే మనకు నిజమైన మిత్రులు ఉన్నారా లేరా అని తెలుసుకోవాలి అని అంటే మనకు మన జీవితంలో కష్టం అనేది తప్పనిసరి రావాలి. ఆ కష్టం అనేది తప్పనిసరి వచ్చినప్పుడే మనకు మన ఎవరు పరాయి ఎవరు అన్నది మనకు అర్థమవుతుంది. పిల్లలారా, మన అన్న వాళ్ళు మనకు కష్టం వచ్చినా కూడా మనకు తోడుంటారు. పరాయి అన్నవాళ్ళు మనకు కష్టం వచ్చినప్పుడు సిసక్తే హే, జారుకుంటారు. మనకెందుకులే లేనిపోని గొడవ, వాడి దగ్గర తినడానికే తిండి లేదు, మనం పోయామనుకో మన మీద పడతారు అన్న ఆలోచనతో ఉంటారు. అప్పుడే మనకు నిజమైన వ్యక్తి ఎవరు, నిజమైన మిత్రులు ఎవరు, నిజమైన బంధువులు ఎవరు అన్నది తెలుసుకోవడానికి మనకు కష్టము తప్పనిసరి రావాలి అంటున్నారు ఇక్కడ రహీం గారు. పిల్లలు అర్థమైందా?
రెండో దోహలోకి వెళ్దామా? ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ ఇచ్చారు చూడండి. रहीम के अनुसार सच्चे मित्र की पहचान कब होती है? जब हमें విపత్తి ఆతి హే, ఎప్పుడైతే మనకు కష్టం వస్తుందో అప్పుడే నిజమైన మిత్రుడిని మనము గమనించడానికి అవకాశం ఉంటుంది. నిజమైన మిత్రుడు ఎలా ఉంటాడు? మజ్జిగ మీద వెన్నెలాగా కప్పుకొని ఉంటాడు. అంటే ఎప్పుడూ మనకు తోడుగానే ఉంటాడు. అతనే నిజమైన మిత్రుడు, నిజమైన బంధువు అనేసి మనము గమనించగలుగుతాము. రెండో పద్యం వైపు చూద్దాం చూడండి. రహిమన్ పానీ రాఖియే బిన్ పానీ సబ్సూన్, పానీ గయేన ఊభరై మోతీ మనుష్య చూన్. ఇక్కడ చూడండి, పానీ, పానీ అంటే నీరు. పానీ అంటే ఇక్కడ నీరు. జల్ నీరు. ఈ నీటికి 3 అర్థాలుగా ఇవ్వడం జరిగింది. నెంబర్ 1 ప్రతిష్ట, నెంబర్ 2 ఇజ్జత్, ఈ 2 మీనింగ్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి ప్రతిష్ట, రెండవది ఇజ్జత్. ఇజ్జత్ మీన్స్ గౌరవ్. ఇజ్జత్ మీన్స్ గౌరవం. ఒకటేమో పేరు ప్రఖ్యాతి. ప్రతిష్ట మీన్స్ పేరు ప్రఖ్యాతి, రెండవది ఇజ్జత్. తో రహిమన్ పానీ రాఖియే, రహీం గారు నీటిని ఉంచి ఏమంటున్నారు? బినా పానీ సబ్సూన్, నీరు లేకుంటే, ఈ జల్ లేకుంటే, నీరు లేకుంటే సబ్ సూన్, సూన్ మీన్స్ శూన్యము, వ్యర్థ్. ఇది లేకుంటే వ్యర్థ్ అంటున్నారు. ఎందుకు వ్యర్థ్ అంటున్నారు మనం ఇక్కడ చూద్దాము. పానీ గయేన ఊభరై, పానీ గయేన ఊభరై, పానీ గయేన ఊభరై, ఊభన ఉద్దార్ పైకి లేచుట, ఊభన ఉద్దార్ పైకి లేచుట. మోతి మనుష్య సూన్, మోతి మనుష్యు, చూన్ నిరుపయోగి. అంటే ఇక్కడ జల్ ఇచ్చాడు. ఈ జల్లో, ఈ జల్ సముద్రము, ఈ సముద్రము లేకుంటే ముత్యపు చిప్పనే ఉండదు, మోతి. ఈ ముత్యపు చిప్పలో మోతిని తీసి, ముత్యాన్ని తీసి మనము నీటి ద్వారా ఒక షేప్ చేస్తూ ఉంటేనే చక్కగా ముత్యపు షేప్ వస్తుంది. ఆకారం, షేప్ మీన్స్ ఆకారం వస్తుంది. లేకుంటే మనకు ఈ ఆకారము రాదు. ఇంకొకటి ఇక్కడ మనకు ఇజ్జత్ ఇచ్చాడు. ఎంత నీరు లోతుగా మనము బోర్వెల్ వేస్తాము, బావి వేస్తాము, ఏదో ఒకటి వేస్తాము. వేసినప్పుడే కింది నుండి పైకి వెదజల్లుతుంది, చిమ్ముతుంది. ఇప్పుడు వాటర్ ఫాల్ తీసుకుందాం, ఫౌంటైన్ తీసుకుందాం. తీసుకున్నప్పుడు కింద నుండి పైకి ఇట్లా స్ప్రెడ్ అవుతుంది వాటర్, అవునా? అంటే అది ఎక్కడి నుండి వస్తుంది? కింది నుండి, కింది భాగం నుండి రావడం జరుగుతుంది. పానీకే బినా మోతీ జన్మ నహీ హోతా, ముత్యము జన్మించదు నీరు లేకుంటే. తో మోతీకే లియే క్రాంతి జరూరీ హై, దీనికి క్రాంతి అవసరము. మెరుపు, క్రాంతి మీన్స్ మెరుపు. मनुष्य के लिए, मोती के लिए क्रांति, मनुष्य के लिए इज्जत.
चूने के लिए पानी, चून, चून मीन्स సున్నం. ఇప్పుడు చూన్ का अर्थ क्या है? సున్నం. ఇప్పుడు మనము ఉట్టి సున్నం తీసుకుంటాం, గోడకేసి కొడుతూ ఉంటాం, అది అతుక్కుంటుందమ్మా? అతుక్కోదు. ఆ సున్నంలో నీళ్లు కలిపితేనే గోడకు తెల్లదనం వస్తుంది. అంటే ముత్యానికి కూడా మృత్యము క్రాంతిగా మారాలి అని అంటే మంచి వెలుగునిచ్చేలాగా మారాలి అని అంటే నీరు అవసరము. DEO नलगोंडा विद्याशाखा ऑनलाइन छात्रों के लिए स्वागत. छात्र, हम 10वीं कक्षा में 10वां पाठ नीति दोहों के बारे में जान चुके थे. पार्ट 1 में हम लोग रहीम के बारे में जानकारी प्राप्त किए हैं. रहीम ने सच्चा मित्र कौन है पहचानने के लिए, सच्चा रिश्तेदार कौन है पहचानने के लिए हमें एक दोहा दिया है. और दूसरे दोहों में हमें पानी का महत्व बताते हुए दिया गया है. पानी के बिना मनुष्य जी नहीं पाता, पानी के बिना मोती का क्रांति नहीं ला सकते, पानी के बिना चूने को हम कुछ नहीं कर सकते. पानी जितना नीचे से आता है उतना उभरने लगता है, उसी तरह मनुष्य भी नीचे से उभरने लगता है. तो देखिए दूसरे भाग में बिहारी लाल के बारे में यहाँ पर दिया गया है. कवि बिहारी के बारे में दिया गया है. छात्र चित्र की ओर ध्यान दीजिए. कवि देखिए छात्र, कवि बिहारी का जन्म 1595 ग्वालियर में हुआ. कहाँ पर हुआ? ग्वालियर में हुआ है. कब हुआ है? 1595 में. और इनके पिता का नाम क्या है? केशव राय. इनके पिता का नाम क्या है? केशव राय. इनकी प्रसिद्ध रचनाएं क्या हैं? बिहारी सतसई. प्रसिद्ध रचनाएं क्या है छात्र? बिहारी सतसई. इनके कविताओं के विशेषता क्या है? इनके दोहे अत्यधिक नीतिपरक होते हैं, नीति से संबंधित होते हैं. दोहों के लिए सागर में गगर में सागर मतलब उतना अर्थवहित होते हैं. गगर में सागर का अर्थ अर्थवहित होना, मीनिंगफुल, చాలా అర్థరహితంగా ఉండడము. भर देने वाली बात कही जाती है. और इनकी मृत्यु 1663 में हुई. इनकी मृत्यु कब हुई? 1663 में. बिहारी जयपुर नरेश के दरबार में, बिहार में जयपुर में नरेश के दरबार में रहकर काव्य रचना करने लगे. इन्होंने नरेश के दरबार में रहते हुए काव्य लिखते थे. तो देखिए छात्र, हम लोग दोहों की ओर ध्यान देंगे. कनक कनक तय 100 गुनी, मादकता अधिक काई, उही खाए बौराई, जग यही पाए बौराई. कनक, कनक का अर्थ क्या है? एक है सोना, सोना बंगारम. दूसरा है दतूरा, फूल, उम्मेत्त पुव्वु. तो देखिए कनक कनक तय तय जन ప్రజలు,
ప్రజలు 100 గుని 100 రెట్లు మాదకత అధిక పాయే మాదకత నష మత్తెక్కించే अधिकाई अधिकतर उही खाए बौराई उही उसको खाए खाने से बौराई पागलपन पागलपन जग प्रपंचमु यही इसका ఇక్కడ చూడండి పిల్లలారా బీహారీ ఏమంటున్నారంటే కనక్ కనక్ తై సౌగుని కనక్ 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 ఒకటి మనకు బంగారం ఇవ్వడం జరిగింది ఇంకొకటి దతూరా పువ్వు అంటే ఉమ్మెత్త పువ్వు ఉమ్మెత్త పువ్వు అయితే ఈ రెండు మనము ఒక చోట పెట్టినప్పుడు తై 100 గుని 100 రెట్లు ఎక్కువగా అంటున్నారు దేన్ని 100 రెట్లు ఎక్కువ అంటున్నారు ఉమ్మెత్త పువ్వు కంటే 100 రెట్లు బంగారముదే ఎక్కువ అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఎందుకని మాదకత అధికాయి మాదకత మత్తెక్కిచ్చే పదార్థము అధికాయి ఎక్కువ శాతం ఉంటుంది ఎందుకు అంటే ఉయి ఖాయే దీన్ని ఇందులో మత్తు ఉంటుంది కానీ ఉమ్మెత్త పువ్వులో మత్తు ఉంటుంది ఇది తింటే మత్తెక్కుతుంది మనుషులకు అయితే దీన్ని తింటేనే మత్తెక్కుతుంది కానీ దీన్ని చూస్తేనే మత్తెక్కుతుంది బంగారాన్ని చూస్తేనే మత్తెక్కుతుంది అంటే దీనికంటే 100 రెట్లు ఇదే ఎక్కువ అన్నట్లు కదా మత్తెక్కించడానికి సో అందుకని ఇక్కడ ఏమంటున్నారు 100 గుని మాదకత అధికాయి ఉయి ఖాయే బౌరాయే దీన్ని తింటేనే పిచ్చోళ్ళలాగవుతారు మత్తెక్కించినట్లు అవుతారు బౌరాయే పాగల్పన్ హోనా పిచ్చెక్కేలాగా అవడం దీన్ని చూస్తేనే పిచ్చెక్కినట్లు అవుతుంది ఇహి పాయే బౌరాయి ఇహి ఇస్కో పానే సేహి దీన్ని పొందగానే మత్తెక్కినట్లు అవుతుంది పిచ్చెక్కినట్లు అవుతుంది దీన్ని తింటే పిచ్చెక్కితే దీన్ని పొందగానే చూడగానే పిచ్చెక్కినట్లు అవుతుంది అంటే దీనికంటే 100 రెట్లు ఇదే ఎక్కువ అంటున్నారు धनवानों की मानसिक दशा का वर्णन यहाँ पर किया गया है ధనవంతుల యొక్క మానసిక స్థితిని మనకు ఇక్కడ తెలియజేస్తూ ఏమన్నారంటే ఒక చోట బంగారము ఒక చోట ఉమ్మెత్త పువ్వు పెట్టినప్పుడు ఉమ్మెత్త పువ్వును తింటే పిచ్చెక్కుతుంది కానీ బంగారాన్ని తాకితే చాలు చూస్తే చాలు పిచ్చెక్కుతుంది అంటే దీనికంటే 100 రెట్లు ఇదే ఎక్కువగా కనిపిస్తుంది అని అంటున్నారు మనిషిని మత్తెక్కించడానికి दूसरे दोहे में देखिए छात्र అర్థమైంది పిల్లలారా ఫస్ట్ దోహ రెండో దోహ చూద్దాం మనం ఒకసారి నరికి అరు నల్ నీర్ की गति एकै कर जोई जेतो नीचों हवै
चलई तो ते तो ऊंचो होई। नर, नर का अर्थ क्या है? मनुष्य, मनुष्य, आदमी, मनुष्य। नर की अरु, अरु मीन्स मरियु, और नल नीर, नल टैप, नल्ला, नीर जल, पानी, 20 पानी, नीरु। गति एकई कर, गति एकई कर जोई, दिखना, जोई। కులాయి అని కూడా అంటారు. నీరని కూడా అంటారు. जेतों नीचों हवाएं चलें तेतों ऊंचे होए। जेतों जितना, नीचे नीचे, तो तय उतना, ऊंचे ऊंचा, देखिए वो यहाँ पर नल एक टैप को दिया है, टैप को दिया गया है। नर की अरो नर, नल नीर हैं। नल मनुष्य, मरियो आदमी, और नल को दिया गया है। आदमी जितना, नल देखिए यहां पर नीचे झुका हुआ दिखाई देता है, लेकिन इससे कई लाभ होते हैं। मनुष्य प्यास बुझा लेता है, पेड़ पौधों को पानी, हाँ, भूमि हरियाली होती है। गति एक कर जोई, दोनों एक ही गति के होते हैं, एक ही तरह के होते हैं। मतलब नल सहायता करता है, सहायता करने वाला नल है, आदमी भी सहायता करने वाला होना चाहिए। दोनों के गुण समान होने चाहिए। जो तो नीचे हवाएं चलें, जितना नीचे हवा चलता है, हवा चलने पर पानी उधर उधर होता है, आदमी भी उधर इधर होने लगता है। ताते ऊंचे होए, जितना नीचे से पानी खींचता रहता है, टैप ऊपर दिखाई देता है, लेकिन टैप का पानी कहाँ से आता है? नीचे से। तो जितना नीचे से लेता है ऊपर, उतना सहायता करने वाला होता है, उतना उत्तम होता है। उसी तरह आदमी भी नम्रता से, नीचे से का अर्थ क्या है? जन्म से ही नम्रता से रहना चाहिए, तब उतना उत्तम बन सकता है, महान बन सकता है, उदाहरण रहित बन सकता है। तो इसलिए मनुष्य को यहाँ पर नल से तुलना किया गया है।
नल जिस तरह कुलाई में से पानी लेते हैं, मतलब नीचे से पानी लेने पर हमें पानी प्राप्त होता है, मनुष्य भी उसी तरह नम्रता से होना चाहिए, उत्तम बनना चाहिए और महान बनना चाहिए। देखिए छात्र, यहाँ पर भाषा की बात की ओर ध्यान दीजिए। अर्थ के अनुसार बेमेल शब्द पहचानिए। यहाँ पर नीर, पीर, जल, पानी दिया गया है। यहाँ पर बेमेल शब्द क्या है? पीर। दूसरा देखिए, मीत, रीत, मित्र, दोस्त दिया गया है। बेमेल शब्द क्या है? रीत। तीसरा देखिए, जग, संसार, विश्व, मग, तो बेमेल शब्द क्या है? मग। उसी तरह देखिए यहाँ पर समानार्थ शब्द दिए गए हैं। संपत्ति, संपदा, धन। समानार्थ क्या है? देखिए, संपत्ति, संपदा, धन। विपत्ति, कष्ट, आपत्ति, गति, चलन, उपाय, रास्ता। यहां पर देखिए, वर्तनी की दृष्टि से सुधार कीजिए। मनुष्य, दूसरा देखिए समाज, तीसरा देखिए जल। तो यहां पर वाक्य प्रयोग करने के लिए कहा गया लौकिक, व्यक्ति को लौकिक अनुभूतियों में ही लीन नहीं होना चाहिए। दूसरा नैतिक, बच्चों में नैतिक मूल्य का विकास करना बड़ों का कर्तव्य है। पौराणिक, मुझे पौराणिक नाटक बहुत पसंद हैं। तो छात्र, यह पाठ समाप्त हो चुका है। दूसरा भाग। धन्यवाद छात्र, धन्यवाद।